నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేర్వరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో గత 40 సంవత్సరాలుగా పాఠశాలలో స్వీపర్గా పనిచేసిన లింగన్న పదవి విరమణ చేశారు. 75 రూపాయల జీతంతో ప్రారంభించిన ఉద్యోగ జీవితంలో పర్మనెంట్ కాకుండా అనేక కష్టాలను ఎదుర్కొంటూ గ్రామానికి విద్యార్థులకు అంకితంగా సేవలందించారు. తన పెద్ద కొడుకు యాక్సిడెంట్లో మరణించడం, చిన్న కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం వంటి వ్యక్తిగత విషాదాల నడుమ కూడా విధులను నిర్విరామంగా నిర్వర్తించారు. ప్రస్తుతం పీటీఏగా ఉద్యోగిగా 5,000 జీతంతో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. వీరిని గుర్తించిన గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు 41,116 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న సభలో లింగన్న ఆయన భార్య లింగమ్మకు శాలువా కప్పి జ్ఞాపకాలతో సన్మానించారు. కుటుంబ సభ్యులు, కోడళ్లతో పాటు మనవలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మినిమం 500 నుండి పైకి పంపించిన మహానుభావులందరూ నువ్వు కొడుకులు లెక్క భావించుకో అన్నా. నీకు 2 కొడుకులు కాదు, ఒక 80 మంది కొడుకులు, ఇంటికి ఒక కొడుకున్నాడని నేను సవినయంగా తెలియజేసుకుంటూ మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా మీ ముందుండి నడిపిస్తామన్నా. బాధపడదు కూడా, కానీ నీకు బాధ తప్పదన్నా. కానీ బాధ తప్పకుండా కానీ నీ బాధను కడుపులో పెట్టుకొని మా 80 మంది పిల్లలను మా ఇంటికి ఒక బిడ్డను తయారు చేసేవన్నా. స్కూలు చాలు కాకముందే, విద్యార్థులు రాకముందే ఈ స్కూళ్ళకి వచ్చి నువ్వు డోర్ తీసి స్కూల్ అంతా సాపు చేసి టీచర్లు వచ్చే వరకు పిల్లలను కుదిరెక్కించి వాళ్ళని కూర్చోబెట్టి టీచర్లు వచ్చినాక టీచర్లకు విద్యార్థులను అప్పచెప్పి మళ్ళీ టీచర్లు వెళ్ళిపోయినాక మళ్ళా నువ్వు మా పిల్లలను అందరిని మమ్మలను మా ఇంటికి పంపించిన మా యొక్క గురువు అన్న నువ్వు, మా దేవుని కన్నా గొప్ప గురువు నువ్వు అని నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే స్కూలు మొట్టమొదటి వచ్చినాక వాళ్ళు పలకలు ఇచ్చి మొట్టమొదటి కూర్చోబెట్టేది నువ్వే. ఈ భారతదేశంలో ఇల్లును కట్టాలంటే ఒక ఇంజనీర్ కావాలి, ఒక సుతారి కావాలి, కానీ విద్యార్థులను తయారు చేయాలంటే ఒక గురువు కావాలి. ఆ గురువులలో మేము స్వీపర్గా మేము చూస్తలేము, మేము కూడా ఆ గురువులలో ఒక గురువు లెక్క మేము చూసుకుంటాం. నిన్న అన్నగారిని మేము సవినయంగా మేము తెలియజేసుకుంటున్నాం. లింగన్న, ఈ లింగన్న మనకు చాలా పెద్ద బాధను ఉంచిపోతుండు. మమ్ములను బాధ పెట్టిపోతున్నవు లింగన్న, మేము బాధలోన ఉన్నమే లింగన్న. లింగన్నో లింగన్నో లింగన్న, మమ్మల బాధ పెట్టిపోతున్నవే లింగన్నో, మేము బాధలోన ఉన్నమే లింగన్న. 40 ఏళ్ళ నుండి లింగన్న మా తోడు నీడవైనవు లింగన్న. నాటి నుండి నేటి వరకు లింగన్నో నాకు తోడాయి నిలిసినవే లింగన్న. కాలు నడక నుండి నీవు లింగన్నో మా ఊరికచ్చిపోయినవే లింగన్న. అందరికన్నా ముందుగానే లింగన్నో నువ్వు పడి సాపు చేసినవే లింగన్న. టీచర్లు వచ్చే వరకు లింగన్న నువ్వు పల్కబల్పం ఇచ్చినవే లింగన్నో. లింగన్నో లింగన్నో లింగన్న, నువ్వు బాధలో నవ్వుతున్నావు లింగన్నో, నువ్వు బాధ పెట్టి పోతున్నావు లింగన్న. లింగన్న గురించి మాట్లాడాలంటే ఇది సరిపోదు, సాలం కూడా. కానీ లింగన్న ఏనాటికైనా సాగు ఎవరికైనా తప్పదు. నువ్వు బతికినంత కాలము మా ఊరికి అప్పుడప్పుడు వచ్చి ఈ రోజులు నువ్వు ఎట్లా వచ్చుకుంటూ పోయినవో బతికినంత కాలం మా ఊరికి వచ్చుకుంటూ పోవాలని సమయంగా సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది. పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఊరుకుంటాం, ఇక్కడ ఇబ్బంది లేదు, ఊరుకుంటాం ఇబ్బంది. మా సార్లు ఉపాధ్యాయులు చదువు రాకపోతే ఎక్కడ రాకపోతే ఆ రోజు మేము మొక్కలు చదువుకున్నాం. ఈ రోజు ఉద్యోగ విరమణ చాలా ముందు వేడుకుంటున్నాం. లింగన్న దంపతులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ పూర్వ విద్యార్థులు,
గ్రామ ప్రజలు పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.